చదివారా లేదా? పర్వాలేదా? చదవాలా అయింది. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం Canto 11, Chapter 12, Text 18. వైరాగ్య జ్ఞానములకు భగవంతుడు అగమ్యము, దొరకడు. యథానలకేనిల బంధురుష్మ బలేన దారుణ్య దిమధ్యమాన అణుప్రజాతో అవిశ్వాసమేదతే తథమే వ్యక్తి రియంయువాణి. కాష్టములను బలంగా రుద్దినప్పుడు వాయు సంపర్కం ఇచ్చే వేడి పుట్టి అగ్ని ప్రకటమగు. ఒకసారి అగ్ని రగిలినంతటా నెయ్యి వేసినట్లయితే అగ్ని జ్వలించు. అట్లే వేదవాణి యందు నేను ప్రకటమగు. ఏ రకంగా చెక్కల్ని గట్టిగా రాపిడి కలిగించినప్పుడు మంట వచ్చి దానికి నెయ్యి తోడైతే ఏ విధంగా మంట రగులుకుంటుందో, అదేవిధంగా వేద మంత్రాలని మనం అంటూ ఉన్నట్లయితే మనకు ఉండేటువంటి ఈ తమోగుణం అంతా కూడా ఈ వేద ధ్వనులు అనే అగ్నికి తమోగుణం అనేటువంటి అంతా కూడా మసి బూడిదయ్యి చక్కని మనకి భగవంతుడు కనిపిస్తాడు. సింపుల్. నువ్వు లోపలంతా కుళ్ళు కంపు పెట్టుకుని తమోగుణం పెట్టుకుని దేవుడు కనపడ్డాయి. ఈ తమోగుణం రజోగుణం పోవాలి టక్కన. ఆయన ఆల్రెడీ ఉన్నాడు, కానీ అడ్డంగా తమోగుణం రజోగుణం ఇవి ఉన్నాయి. మనం మంత్రం అంటే ఈ మంత్రపు అగ్నికి పాపపు ఆలోచనలన్నీ పోయినప్పుడు, పాపపు ఆలోచన ఎప్పుడైతే పూర్తిగా పోయావో ఠక్ భగవంతుడు అన్న కనపడతాడు. అంటే ఆయన వైపు నుంచి లేట్ ఉందా లేదా? ఆయన వైపు నుంచి లేట్ ఉందా లేదా? దేవుడి వైపు నుంచి, దేవుడి వైపు నుంచి దర్శనం ఇవ్వడానికి లేట్ ఏం లేదు. మనకు అక్కర్లేదంటే వెనకాల పడి నన్ను చూడు అని వెనకాల పడతాడు. ఆయనకేం పడింది? ఆయన్నే చూడాలని మీరు తాపత్రయపడుతూ ఉంటే ఆ విధంగా 24 గంటలు మర్చిపోకుండా ఆయన వెనకాల పడి ఉంటే ఏది నాకు ఏమీ అక్కర్లేదు జీవితంలో కృష్ణుడు. ఇంకా ఆయన దర్శనం యొక్క తప్పదు. మనకి తమాషా కావాలి, అది కావాలి, ఇది కావాలి, దేవుడు కావాలి అంటే మీరు మెల్లగా జన్మలకి పని పెట్టుకుంటారు. ఈ జన్మలో కొద్దిగా ఏ జన్మలో దర్శనం కావాలి మీకు? ఎన్ని జన్మల్లో దర్శనం కావాలి? ఎన్ని జన్మలకి మీకు దర్శనం కావాలి? కృష్ణుడి దర్శనం అంటున్నాను. వినపట్టాల మీకు ఈ జన్మ కన్నా ఈ జన్మ మనకి మా వల్ల కాస్తారు. నెక్స్ట్ జన్మలో చూస్తే గట్టిగా అంటుంది. అది నాకు ముందరే అటానేస్తాను. మీరు ఈ జన్మలో గట్టిగా ప్రయత్నం చేస్తే పని కావచ్చు, వచ్చే జన్మ కాదు ముందరే అంటుంది. ఈ జన్మ అంత గట్టిగా తెలుసుకోలేదు సార్. మా కూతురు బాలుడు ఎంత తెలుసుకోవాలి, ఆ తర్వాత అది కూడా ఆయనే తెలుస్తాడు. అది ఈరోజు మేము నేర్చుకోవాల్సింది. నేను కృష్ణుడి వెనకాల పడిపోతా పూర్తిగా.
అదేందో ఆయన చూసుకుంటాడు. వాళ్ళు కలిసి ఉంటే మీకే వస్తుంది, విడిపోతే మీకే వస్తుంది. మీ బతుకు మీద వాళ్ళ బతుకు వాళ్ళది. అంటే ఇంకా ఆ మాత్రం కూడా రియలైజేషన్ దాటలా. మీరు నిద్రపోతే మీ అమ్మాయి మేలుకుని ఉంటుంది. మీ అమ్మాయి ఉద్యోగానికి పోతే మీరు ఇంట్లో కూర్చుంటారు. ఏముంది అక్కడ? ఎవరి బతుకాలేదు. దానికి మీ భగవంతుడితో మీ సంబంధాన్ని మీరు పోస్ట్పోన్ చేసి పారేస్తున్నారు. వచ్చే జన్మలో భక్తుల సాంగత్యం కలుగుతుందా లేదా ధైర్యం చూడండి. నెక్స్ట్ జన్మలో చూసుకున్నాను లేదు సార్. నెక్స్ట్ వచ్చే జన్మలో భక్తుల సాంగత్యం ఉంటుందా లేదా ఎవరికి తెలుస్తుంది. ఈ జన్మలో కూడా ఎప్పుడు మందిని వదిలేసి పారిపోవాల్సి వస్తుందో తెలుస్తుంది. తెలియదు కదా. ఏమన్నా గట్టిగా పట్టుకుని ఉంటే భగవంతుడు మీ ఉత్కంఠ, మీ ఆతృత చూసి మెల్లమెల్లగా ఆయన జారిపోకుండా చూసుకుంటాడు. నేను ముందరే చెప్పేస్తే ఆయన మిమ్మల్ని పక్కన పెడేస్తాడు. హరిప్రియ కమాన్ గో టు దిస్ సైడ్, పక్కన వెళ్ళిపో. అటు ఓడిపోయిన వాళ్ళకి మాట్లాడమాకండి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని గొడవలున్నా, ఏమవుతున్నా ఈ పని మాత్రం చేయాల్సిందే సార్. అదే అవుతాయి. అయినా మనకి తేడా ఉండదు, కాకపోయినా మనకి పోయేదండి. వాటి ద్వారా మీకు ఏమీ సంతోషం కలగదు. కాబట్టి ఇక్కడ వేద మంత్రాలు మనం అంటూ ఉంటే మనలో అగ్ని, పవిత్ర అగ్ని, ఆ దెబ్బకి నీ లోపల ఉండేటువంటి నేను కూర్చోబెట్టి అడిగా, ఈ శరీరంలో ఏముంటుంది, ఆ శరీరంలో ఏముంటుంది, ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒకటి పెళ్లి చేసుకుని ఒప్పుకుంటున్నాడు. అంత రక్తం మాంసమే సార్ అని చెప్పి. అంటే నువ్వు మరి ఇక్కడ చేరచ్చు కదా, రక్తం మాంసం అయితే అటు ఇటు ఎందుకు పోతున్నాను. తర్వాత కొంత మెల్లిగా ఎదుగుతున్నాను, ఆ దేవుడి దయ అని చెప్పేసి లేచిపోయాడు. ఆ దేవుడి దయ ఈ జన్మలో రాసి పెట్టింటే వస్తాయి. ఆయన మనకి బాగా ఎక్కువ భక్తి చేయడం కంటే ఆయన కట్టలు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాడు మనకి. నేను మీకు ఏమి డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాయి. ఇక్కడ నాకు పెద్ద పెద్ద ప్లాన్లు ఉన్నాయి, చూస్తున్నాయి. నేను 4 రోజుల్లో కూర్చున్నాయి. నేను ఏదో సీఈఓ అయిపోవాలా అన్నావు కదా, మాట్లాడుతున్నా అక్కడ ఇక్కడ. సీఈఓ అయిపోతే ఎవరేదైతే మీకు నేను బాగా డబ్బులు తెచ్చిస్తున్నా అప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. అది కూడా చూస్తాను. ఏదో ఒకటి తేవాలా. నువ్వు బయటికి పోతే డబ్బులు తెచ్చేయాలి, లేకపోతే చక్కగా సేవ చేసుకుంటాం, కడుపు నిండా తింటాం, ఆనందంగా ప్రభుపాద పుస్తకాలు చదువుకుంటాం. 2 ఆప్షన్లు. బయటికి పోతే గాడిదలాగా పనిచేయి, ఆ డబ్బులు సంపాదించి తీసుకొచ్చి ఇక్కడ. ఎందుకంటే భక్తి చేయలేకపోతున్నాం కాబట్టి కనీసం డబ్బులు ఇచ్చి కదా. ఆ డబ్బులు నీకే సరిపోతే మాకే ఇస్తాం. ఆయన ఎన్ని చూడాల్సిన విషయాలు. కానీ చదువుతున్నాడు, నేను మందిరం నుంచి బయటికి వెళ్ళి ప్రయోజకుడిగా నిరూపించుకోవాలా, నేను కూడా ఒక పెద్ద డైరెక్టర్ అయిపోవాలా అంటున్నా లేదా. అది ఇది మాత్రం వదిలిపెట్టమాక. డైరెక్టర్ అవుతావు లేదో, ఎక్కడున్నాడు, మందిలో ఉన్న బయట ఉన్నా కూడా దీని ప్రతాపంతోనే ఆ కోరిక కూడా తీరచ్చు. లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కాకపోతే నువ్వు జీవితంలో డిప్రెషన్కి గురవుతావు. నేను ఇంత గట్టిగా ప్రయత్నం చేశాను కానీ ఎప్పుడు మొహమాట పడమాక. మహారాజు ముందు నా మొహం ఎట్లా చూపించాలా, నేను సీఈఓ కాలేకపోయినా డైరెక్ట్గా అట్లా వదిలేపాక. మేము అన్నీ పట్టించుకోం. నేను ఎగతాళి చేసే రకం కాదు. అలా గురువుగారు అంటే పర్వాలేదు, అది ఉన్న ఆ సీఈఓ ఆయన డబ్బులు వచ్చిన కడుపు తిన్నదే మనకి దక్కేది, అది అట్లా దొరుకుతుంది. సీఈఓ అయితే దేవుడికి ఏమైనా సేవ చేసుకోగలం అనే ఆలోచన దొరికితే అది ఉన్నా లేకపోయినా ఇప్పుడు కడుపు నిండా తింటున్నావా లేదా, తగ్గించేసాడు భోజనం. చదువుతున్నాడు, నేను స్ట్రిక్ట్గా పెట్టేసుకున్నా. 2 పూట్ల కంటే ఎక్కువ నేను కక్కుర్తి పడకుండా 2 సార్లు తింటా. ఆయన చదువుతున్నాడు, నేను చెప్పలా. అంటే భక్తులు ఎదిగినట్టే కదా. ఇంతకుముందు 3 సార్లు లాగించేవాడు. ఇప్పుడు ఆయన అంతటా ఆయన నేను 2 సార్లు తింటున్నా. చదువుతున్నాడు, నా దగ్గరికి వచ్చింది. నేను అంతా తన ఆత్మకథ చెబుతున్నాడు నాకు. పర్వాలేదు, నేను కూడా సర్టిఫికెట్ ఇచ్చా. కొద్దిగా భక్తిలో కొద్దిగా ఇంతకుముందు
తలుపులు బద్దలు కొడుతున్నవాడు నిద్ర మేలుకునేవాడు కాదు. ఇప్పుడు తనంతట తానే వచ్చేస్తున్నాడు. అంటే కొంత అడ్వాన్స్మెంట్. అతను ఆయన చెబుతాడు, ఎక్కువ తిని నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, అందుకే 2 సార్లకి పరిమితం చేసుకున్నా. బాగుంది, నాకు చురుగ్గా ఉన్నాను, అంటే నేను గట్టిగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను. నేను కూడా చెప్పాను, బాగానే కొద్దిగా వచ్చినప్పటికి ఇప్పుడు బాగా తేడా ఉంది కదా. అంటే ఇక్కడ ఇదంతా కూడా వేదధ్వనులు, అవి భగవద్గీత శ్లోకాలు కావచ్చు, ఇది హరే కృష్ణ మంత్రం కావచ్చు, లేదా గౌరంగ మహాప్రభు సంబంధించిన తదీయ అంటారు. తదీయ అంటే మీ 24 గంటలు ఏదో విధంగా దేవుడి సంబంధంలో. ఇప్పుడు ఆ ఉంది అక్కడ, వెళ్ళిపోయిందా, ఇక్కడికి వచ్చింది, అక్కడ కూర్చోండి, అటు చూస్తే ఇక్కడ తదీయ అంటారు. తదీయ అంటే ఎప్పుడు ఏదో రంగ కృష్ణుని మర్చిపోకుండా ఉండాలి. మీరు దోశలేస్తూ కూర్చోండి అక్కడ, అది కూడా కృష్ణ ప్రసాదం తయారు చేస్తున్నాం. ఇది మీరు చీపురు పట్టుకు ఊడుస్తాడు, నేను దేవుడి మందిరంలో సేవ చేసుకున్నాను. ఇది మనకి శ్లోకాలు చదవడం, పుస్తకాలు చదవడం అందరూ చేయలేరు అట్లా. ఆయన కూర్చోబెట్టా, పెయింటర్ వచ్చాడు కదా హరి, కూర్చోబెట్టి అటు ఇటు చూసి లేచిపోతాడు. ఆల్రెడీ దేవుడికి పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఉంటాడు. రకరకాల బ్రాహ్మణుల లక్షణాలు ఉంటే కొద్దిగా నేర్చుకోవాలా, వినాలా అట్లా. బ్రాహ్మణుల లక్షణాలు లేకపోతే ఏ శూద్రుడో, ఏ క్షత్రియుడో, ఏ వైశ్యుడు అయితే, ఆయన ఉన్నాడు, శేషు ఉన్నాడు, ఆయన క్లాసులో మందిరంలోనే ఉంటున్నాడు, క్లాసులు వినాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ షాప్లో కూర్చొని అబద్ధాలు చెప్పి అది చెప్పి సామాన్లు అమ్ముతున్నాడు. నిజాయితీగా ఆ సొమ్ము తన జేబులో పెట్టుకోకుండా నేను ముంబై చెక్ చేయటం లేదు ఏం జరుగుతుంది అక్కడ. అంటే ఎవరన్నా వదిలేయాలి, జీవితంలో నమ్మాల, నమ్మకం లేకపోతే పనులట్టు అవుతాయి. ఆల్రెడీ శేషం మనం చూసాం, ఏ నమ్మకమైన వ్యక్తిలాగా ఉన్నాడు, నిజాయితీగా. ఆయనకి ఏమైనా కావాలంటే అడిగి తీసుకుని, ఆయన దగ్గర ఉండే బండి మేమే తీసిచ్చాం కదా, ఎలక్ట్రానిక్, పెట్రోల్ పోయకుండా ఉండే బండి, 1,30,000 పెట్టి, జీతం తీసుకోవట్లేదు. కాబట్టి ఏదో రకంగా కృష్ణుని మర్చిపోకుండా చదువుకోవడం రాయడం వచ్చిన వాళ్ళు ఏవో పుస్తకాలు చదువుతారు కాబట్టి ఇది ఎందుకు చదవకూడదు, భాగవతం చదవాలి, ఎట్లా చదువుతున్నాం, అక్కడ చదవకుండా ఉంటే ఇది చదవకపోతే పర్వాలేదు, కానీ చెత్త అంతా చదువుతున్నాం మనం. అదే రూమ్లో కూర్చొని సెల్ ఫోన్ ఆన్ చేసి ఎందుకు చదువుతూ ఉంటాం. అట్లాంటప్పుడు మనం భాగవతం ఎందుకు చదవకూడదు, భాగవతం ఎందుకు వినకూడదు. కానీ దానికి టైం పడుతుంది, మనకు అలవాటైపోయింది చెత్త చెదారం మనం నెత్తికెక్కించుకోవడం. అది వదిలించుకోవడానికి మంత్రం అనాలా, వదులుతుంటే మనకి ఈ వినాలనేటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. క్లాసులు వినాలా నేర్చుకోవాలా. కాబట్టి ఎవరైతే అందుకే నిన్న చెప్పాం, అంతా చదువు రాని వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, నిన్న తాడిపత్రిలో ఒక 100 మంది కంటే ఎక్కువ మంది వచ్చారు, 100+. ఊళ్ళో ఈ హరే కృష్ణ బలం అంతా కూడా అక్కడ మంచి ప్రసాదాలు ఉన్నారు, పులిహార, గారెలు, మైసూర్పాకు, ఇంకేమైనా అరటిపళ్ళు, 4 ఐటెంలు ఉన్నారు. అరటిపళ్ళు అంటారు. జనాలంతా కూడా 9 అయినా కూడా తినకుండా ఎందుకు పోవాలంటే అక్కడే కూర్చొని అంతా. పాయింట్ వచ్చి వాళ్ళు ముసలాళ్ళు, చదువు రాని వాళ్ళు. కానీ నేనేం చెప్పా, ఏం రాకపోయినా ఈ ఒక్క హరే కృష్ణ మంత్రాలు, ఆ పెయింటర్ హరికి కూడా అది చెప్పి, నువ్వు ఇంక ఎన్ని నేర్చుకోలేకపోయినా ఈ 2 మంత్రాలు నేర్చుకో. ఇంక పని చేస్తూ ఉండు మందిరంలో. కూర్చున్నప్పుడు ఈ 2 మంత్రాలు అనుకో, ఆకలి వేసినప్పుడు బయట తినమాక,
ప్రసాదం తిను, బయట తిను, మాకు మందిరంలో తిను. అక్కడ కానీ అక్కడే పెట్టావు కదా, తాడిపత్రిలో ఉన్నాడు కదా హరిగోరు, అక్కడే ఉన్నాడా హరి? ఇచ్చావా? ఏం కావాలని ఇచ్చావా? మళ్ళీ ఈరోజు మళ్ళీ పోవాలా? ఒడ్డు పని అనుకోండి, ఈరోజు అవుతుంది అనుకోండి. నేను అంతా ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి చూస్తా. 6-7 మంది పెడితే అవుతుందేమో, కానీ ఇద్దరు వల్ల అయ్యే పని కాదు. సో అంటే భగవంతుడితో సంబంధం కావాలంటే ఏమీ సాకుండా కల ఒక్క ఈ మహామంత్రం చాలు. చైతన్య మహాప్రభు శాస్త్ర కోవిదుడు. ఆయన అన్ని శాస్త్రాలు ఆయనే ఇచ్చాడు, కానీ ఆయన ఎప్పుడు ఎక్కువ పుస్తకాలు చదవడం రాయడం ఎన్ని చేయలే. ఆయన రోజుకి ఆయన 16 గంటలు 18 గంటలు ప్రచారం చేయడం, వేదాలను ఆయన జపం చేసుకోవడం, చూపించడం. ఈ మంత్రం అంటే మీకు ఎప్పుడు విసుగు రాదు. అంటే ఆయన చూస్తుంటే మనకు ఈ మంత్రాన్ని 24 గంటలన్నా కూడా మనకి విసిగే ఉండదు అని మనకి తెలుస్తుంది. అయితే ఆయన ఎంత ఎక్కువ ప్రచారం చేయగలిగితే అంత మంచిదని ఆయన పొద్దున్న నిద్ర లేవగానే నగర కీర్తన, మళ్ళీ రాగానే పూజ ఆయన తన పూజలో చేసుకుని, భగవంతుడు ఆయన పూజ ఆయనే చేసుకుని. చైతన్య మహాప్రభు ఏం పూజ చేయక్కర్లా, కానీ ఆయన రోజు విష్ణుమూర్తిని ఆరాధించేవాడు, రోజు తులసిని ఆరాధించేవాడు. ఆయన గంగా నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాడు, గంగాదేవికి ఆనందాన్ని కలిగించడానికి. ఆయన దేవుడు గంగా నదికి వెళ్తాడంటే గంగాదేవి ఎంత ప్రార్థనలు చేస్తుంటుందో ఆమెకి తనను స్పర్శించేటువంటి అవకాశాన్ని. అంటే భగవంతుడు ఎక్కడికి పోయినా కూడా ఆయన తన కోసమే పోవక్కర్లా. ఆయన పోతున్నాడంటే ఎవరైతే తాపత్రయపడుతున్నారో, ఎవరైతే ఆతృత పడుతున్నారో, ఎవరైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారో, భగవంతుడు వెంటనే ఆయనకి తెలిసిపోతూ ఉంటుంది. టక్ అందరినీ ఉద్ధరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన ఈ భూమి మీద ఏం ఎత్తుక్కోవడానికి రావక్కర్లా. ఆయన భక్తుల్ని వెతకడానికి వస్తాడు. ఎక్కడ భక్తులు ఉంటే వాళ్ళని ఉద్ధరించేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడ మానవ జీవితంలో కేవలం 2 అక్షరాలు, హరి, కృష్ణ, రామ, ఈ 2 అక్షరాలు పట్టుకుని ఉంటే ఈ జీవితంలో ఆఖరి దాకా వెళ్ళిపోవచ్చు. ఏ పండితులు కూడా చేరుకోలేనటువంటి పాండిత్యంతో దేవుడిని చేరుకోలేము మనం. ఇక్కడ చెబుతుంది వేదవాణి. కొంతమంది రోజంతా భాగవతం చదువుతూ ఉంటారు, కొంతమంది రోజంతా కీర్తన చేస్తూ ఉంటారు, కొంతమంది రోజంతా జపం చేస్తూ ఉంటారు, కొంతమంది రోజంతా పుస్తకాలు అమ్ముతూ ఉంటారు, కొంతమంది రోజంతా పూజలు చేస్తూ ఉంటారు, కొంతమంది రోజంతా కిచెన్లో. మీరు అనుకోకల్లా మనం రోజంతా కిచెన్లో ఉంటున్నాం, నేను ఎక్కడ చేస్తున్నా భజన, దేవుడి పనులు చేస్తున్నంత వరకు ఇక్కడ భజన జరిగితే ఎంత లాభం, మీరు కిచెన్లో ఆ దోశలు వేస్తుంటే అంతే లాభం కలుగుతుంది, అంతకంటే ఎక్కువ కూడా కలగచ్చు. ఇది మనసు పెట్టి అనకపోవచ్చు భజన, కానీ దోశలు కాలిపోతాయి, మాడిపోతాయి. మనసు పెట్టి రెడీగా చూసుకుంటూ ఉంటాను. కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ మీకు మీ మనసు నిర్మలమవుతూ ఉంటుంది. మీరు చూసుకోవాల్సింది, నేను 24 గంటలు నిద్ర లేచినప్పటి నుంచి పండుకునేదాకా ఏం ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. అది టైమింగ్లు తెలియదే. అది విలాసనమ్మా, ఇది ఇష్టం వచ్చినట్టు. మీరు గురు పూజ లేదు, క్లాస్ లేదు, ఎందుకు మందిరంలో ఉండేది దేనికి? ఇప్పుడే అయిపోయిందండి కిచెన్ సేవ, అయిపోయిందండి వంట, రాజభోగం అయిపోయిందా? కానీ
11:30కి పెట్టాలి నాకు. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడేది చేసి ఉంటుంది నాకు ఇవ్వడానికి. అప్పుడు ఒకటి 2 ఐటమ్ చేస్తుంటారు, ఇచ్చేసి నాకు కూడా ఇవ్వాలని. ఏమండారు ఇప్పుడు? ఏమండారు అడుగురండి. దోశలు ఆమె చేస్తుంది, మీరేం చేస్తారు అక్కడ? ఎవరు? మంగళమ్మ చేస్తుంది. మీరు రాజ్భోగ్ కిచెన్లో వండుతా అని చెప్పారు. రాజ్భోగ్ కిచెన్లో వండుతా అన్నారు కదా. 11:30కి నైవేద్యం అందిస్తా అన్నారు. వెళ్ళిపోతారు. అలాగే. కాబట్టి ఎలాంటి వ్యక్తి అయినా కూడా మంచి వాళ్ళే భక్తులు అవుతారు అట్లా. మంచివాడు హరే కృష్ణ మంత్రం అనకపోతే వాడు అలాగే ఉండిపోతాడు. పరమ దుర్మార్గుడు హరే కృష్ణ మంత్రం అంటే మంచివాడిని దాటేసి కృష్ణ ప్రేమలోకి వచ్చి పవిత్రంగా బతుకుతాడు. అంటే ఇక్కడుండే యోగ్యతలతో చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు మంచి భక్తులు అవుతున్నారు. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు మంత్రం అంటున్నారు. అంటే ఇక్కడ చదువు ఉందా లేదా, తెలివితేటలున్నా లేదా, ఎవరికి భగవన్ నామం అంటే శ్రద్ధ ఉన్నది. శ్రద్ధ ఉన్నది అంటే మనం సమయాన్ని మరింతగా ఇచ్చి జపం చేసుకుంటాం. దోశలు పోస్తుంటే హరే కృష్ణ అనలేరైంది నోటితో. నేను గమనిస్తూ ఉంటా, వీళ్ళంతా కూరగాయలు తరుగుతున్నప్పుడు ఇక్కడ కింద నుంచి మంత్రం ఎప్పుడు ఏర్పడదు. ఏం కేకలు వేసుకుంటూ ఉంటారు. కొంచెం తర్వాత తరుగుతున్నప్పుడు హరే కృష్ణ. అంటే కూరగాయలు తరుగుతున్నా కూడా నోటితో మంత్రం అనొచ్చు. ఒకసారి మీకు నమ్మకం కలిగి, ఒకసారి అనుభవం కలిగితే మీ వల్ల కాదు. ఇప్పుడు ఏమో కూర్చొని ఏదో కబుర్లు చెబుతూ ఉంటుంది, మీకు మాట్లాడాలనిపించదు. శారదమ్మలాగా కృష్ణ హరే కృష్ణ 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 కృష్ణ. శారదమ్మ రూమ్ తాళం తీస్తున్నా, నా రూమ్లో నిలబడుతుంది, ఏదో పరిపించి కృష్ణ 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 గమనుండలేదు. మంచిది, నోరు గమనుండలేదు. అలాగే నాకు రూమ్లోకి వచ్చి మీరు నిలబడతారు, మహారాజు ఏం పని చేయించారు. ఆట కాదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. కసి పుట్టినట్టు గమనించండి. గమనుండదు అంటే ఆ నోరు ఊరుకోదు. మంచిది, అట్లా అలవాటైపోవాలి మంత్రం. అప్పుడు మీకే పనికొచ్చి మాట్లాడి చదువుతారు, లేకపోతే స్టాప్. మాట్లాడి బుద్ధి కాదు మీకు. దేనికి ఇది? మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని గమనించి వాళ్ళు కూడా బాగుపడతారు. ఇక ఈ కబుర్లో పడేటం లేదా, నేను ఎందుకు అనవసరంగా మాట్లాడాలి. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు చెప్పారు ప్రభుపాద, ఎప్పుడైనా మాట్లాడేప్పుడు ఇది నేను భక్తిలో ఎదగడానికి ఉపయోగపడుతుందా, నేను మాట్లాడుతుంటే ఇతరుల్ని భక్తిలో ఎదగడానికి ఈ మాటలు ఏమన్నా సహాయం చేస్తాయా, నా ఈగోని చూపించుకుంటున్నాను, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నాకు తెలివితేటలు నేను చూపించుకోవడానికి మాట్లాడుతున్నాను. మాట్లాడేటప్పుడు అందుకే తెలివిగల వాళ్ళు ఎక్కువ మాట్లాడు. మనకి తెలిసింది ఎటో తెలుసు, మనం వింటూ ఉంటే నాలుగు కొత్త విషయాలు తెలుసుకుంటాం. మనకి తెలిసి ఎటో తెలుసు. ఎప్పుడైనా మీరు కొత్త వాళ్ళని తెలుసుకున్నప్పుడు వాడికేం తెలియదు, వాళ్ళకి వచ్చి మనకి తెలిసిందేదో వాడికి చెబుతాం. ఆ విధంగా తెలియని వాళ్ళకి మనం కృష్ణుడి గురించి చెబుతుంటే దేవుడు సంతోషపడతాడు. ఈ భక్తిలో ఉండే ఆనందాన్ని ఇతరులతో కూడా పంచుకుంటుంది. ఈ అమాయకులు చూసినప్పుడు పాపం గమ్మున ఉండలేదు. అందుకే మేము తోస్తూ ఉంటాం. అమాయకులను చూస్తే మీరు గమ్మున ఉండదు. పాపం మళ్ళీ మందిరానికి వస్తారో రారో, రెండు మాటలు మాట్లాడితే హరే కృష్ణ అనుకోవడం ప్రారంభించవచ్చు. బహుశా వాళ్ళు కొత్త వాళ్ళు కనపడగానే మీలో దయ పుట్టుకొస్తుంది. నేను గమ్మునుండతో వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మిగతా 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ జీవితమే మారిపోవచ్చు. కాబట్టి దాన్ని అంటారు వేదవాణి. ఈ భగవంతుడి మాటలు వినడంలోనే మన జీవితం పూర్తిగా మారిపోవచ్చు. మన అలవాట్లు, మన స్వభావం,
మనం ఇటు పోతున్నాం, ఆ పెళ్ళాం బిడ్డలు మనవలు మనవరాళ్ళు ఇట ఇప్పుడు అంత పోతుంది. దేవుడు, సమాజం, ప్రచారం, సేవలు ఇట్లా పోతూ ఉంటుంది మనసు. ఇక్కడ వేదములు మొదట సాధారణ లౌకిక కర్మలను రెగ్యులేట్ చేసి ఫలములను యజ్ఞముల వైపుకు నడుపును. అట్టి యజ్ఞములు కర్తకు ప్రత్యక్షముగా భవిష్యత్తులో లాభము చేకూర్చగలవు. కర్మఫలాల నుండి ఒక ఉన్నత వేద ప్రమాణమునకు సమర్పించుటకు కర్తకు అలవాటు చేయటే, అంటే మనం పూజలు చేయడం, మనం యజ్ఞాలు చేయడం అని కూడా మెల్లిగా దేవుడితో కొద్దిగా గుర్తొచ్చడానికి. మనకి ఎక్కువ గుర్తు రావాలంటే తిన్నగానే మనం భజన చేయొచ్చు. ఎందుకంటే కర్మ అనుష్ఠాన నిపుణుడు క్రమంగా ఇంద్రియ భోగములను తగ్గించుకొని తుదకు జ్ఞానం వైపుకి ఆకర్షితులవు. జ్ఞాన వృద్ధిచే మనిషి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఎరిగి దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడదు. వేదైశ్య సర్వాయ అహమేవ వేద్యో భగవద్గీత. కృష్ణ భగవానుడే జ్ఞానం యొక్క లక్ష్యము. కాష్టమును 2 చెక్కల్ని గట్టిగా వేగంగా రుద్దటం వల్ల ఏ విధంగా అగ్ని క్రమంగా ప్రకటమవుతుందో వేద మంత్రాలని అనుష్ఠానం చేస్తే భగవంతుడు ప్రకటమవుతుంది. 2 కర్రలు రుద్దుతున్నాం, మంట వచ్చింది. అంటే మీరు మంత్రం ఆ 2 జరుగుతూ ఉంటే టక్కని భగవంతుడి దర్శనం కలుగుతుంది. నేను మనలో యోగ్యత రావడం ప్రారంభమవుతుంది. భగవంతుడు క్రమముగా ఆయన ఈ వేద అనుష్ఠానంచే ప్రకటమవుతుంది. హవిష సమేదతే, నెయ్యను వేయటం ద్వారా అగ్ని ప్రజ్వరులను. అది ఏం సూచిస్తుందంటే యజ్ఞములో పురోగమించుకొలది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని క్రమంగా ప్రజ్వరిల్లి సమస్తము తెలియజేయను. మన ఈ మంత్రం అంటుంటే పుస్తకాల్లో ఉండే జ్ఞానం అంతా కూడా నీకు లోపల నుంచి కూడా తెలియడం ప్రారంభమవుతుంది. ఆ మంత్రంలో ఉండే శక్తి అది. కామ్యకర్మ శృంఖలు అంటే భోగాల కోసం అటువంటి ఆలోచన మెల్లిగా, అంటే మనం చక్కగా దేవుడికి సేవ ఇంతకుముందు మనం ఎత్తుక్కుంటున్నాం, నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది చేస్తే నాకు ఇది కలుగుతుంది. ఈ భజనలో ముందుకెళ్తామంటే మెల్లిగా కామ్యకర్మ తన కోరికల కోసం పనిచేయడం అనేది నశించిపోతుంది. ఈ విస్తృతమైన దివ్య జ్ఞానం వినుటకు ఉద్ధవుడు పరమయోగ్యుడని కృష్ణుడు భావించాడు. అంటే ఉద్ధవుడిలో ఎంతో తీవ్రమైనటువంటి, మీకు మళ్ళీ చదువుతూ ఉంటాం, ఈ సంసారం అంటే విసుగు వచ్చిన వాడు ఒక్క దెబ్బకి పరిగెత్తడం ప్రారంభిస్తాడు. భక్తి మార్గంలో సంసారం అంటే విసుగు లేనంత వరకు మనకి ఎన్ని తలకెక్కవు, విన్నా కూడా నిలబడవు. ఎందుకంటే మన ఆలోచన ఎక్కడో CEO కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ పెడచేని పెడుతూ ఉంటాం. అంటే భక్తిలో మీరు తొందరగా ఎదగాలంటే మనకి సరైన జ్ఞానం కలగడం వల్ల ఈ శరీరం అంటే మనకి విరక్తి కలగడం. బస్ ఎప్పుడైతే శరీరం అంటే విరక్తి కలుగుతుందో మనకి వేరే పని ఏం లేదు, పడి ఉంటారు దేవుడు. మనకి బయట ఎత్తుక్కోవాల్సిన ఏమీ లేదు. అంటే వైరాగ్యం లేనంత వరకు బయట ఎత్తుక్కుంటూ ఉంటారు. వైరాగ్యం కలిగితే నువ్వు మంది నుంచి బయటకు ఎందుకు పోతావు? వైరాగ్యం కలిగితే నీకు ఏం పని, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, దేవుడి సేవ నాకేం పరుది బయట అక్కడ. కానీ వైరాగ్యం లేకపోతే
అక్కడికి పోతే బహుశా 40,000 ఉద్యోగం దొరుకుతుందేమో. ఇక్కడికి పోతే మనకి అది పలుకుబడి వస్తుంది, వాటెవర్. అంటే నీకు ఇంకా సంసారంలో ఏదో పొందితే సుఖం కలుగుతుందనే ఆశ నీకుంది, ఇంకా విరక్తి కలగల. కటికటి చదువుతున్నాడు. ఈ దివ్య జ్ఞానం వినుటకు ఉద్ధవుడే పరమయోగ్యుడు. ప్రభుపాద అందరికీ బ్రహ్మాండంగా చదువుతున్నాడు, కానీ కొద్దిమంది భక్తులయ్యారు. ఏమి వాళ్ళని ఎత్తుక్కుంటున్నారు. ఇది కాదు మన ఎత్తుకేది. ప్రభుపాద భగవంతుడిని తీసుకోవా బాబు, ఆనందంగా ఉంటామంటే ఇది కాదు సార్, మాకు కాదు, మాకు ఆనందం దానిలో దొరుకుతుంది అనిపిస్తుంది. ప్రభుపాదని తిరస్కరించి బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. ప్రభుపాద వందల వేల ప్రవచనాలు ఇచ్చాడు, కానీ వేళ్ల మీద లెక్కించినట్టుగా కొంతమంది వచ్చారు ఆయన దగ్గరికి. మిగతా అంతా ఈయన ఎంత భజన చేసుకుంటున్నాడు, ఈయన ఎంత ప్రవచనాలు చెప్పుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నారు అంతా. కానీ నిలబడ్డ వాళ్ళు ఇద్దరు ముగ్గురు నిలబడుతున్నారు. ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఇప్పుడంతా కూడా చాలా వందల మందిరాలు కట్టి ప్రపంచం అంతా ప్రచారం చేస్తూ నిలబడ్డారు ఆఖరి దాకా. కానీ జీవితంలో ఏదో ఒక రోజు నేను బయట ప్రపంచంలో వెతకడంలో నేను సుఖాన్ని పొందలేను, ఫినిష్. మనుషులు కానీ, వస్తువులు కానీ, సంపదలు కానీ ఇవేవి నా ముసలితనాన్ని ఆపు చేయలేవు, ఇవన్నీ నా రోగాలను ఆపు చేయలేవు, నా దుఃఖాలని తగ్గించలేవు. దుఃఖాల్లో ఉన్న కూడా భజన చేస్తాడు, దుఃఖం మర్చిపోతాడు. అంటే వేరే అనుభూతి కలుగుతుంది. శరీరానికి చిన్న దుఃఖం ఉంది, కానీ భక్తిలో అనంత సుఖం ఉంది. ఆ భక్తి మీరు ఆ సంసార దుఃఖాన్ని మర్చిపోయి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే. కాబట్టి మాట్లాడేవాడికి యోగ్యత ఉంటే, వినేవాడికి యోగ్యత ఉంటే వెంటనే నిప్పు కొడుతుంది అక్కడ. మాట్లాడేవాడికి నాకే కృష్ణుడు అంటే ప్రేమ లేదు, నీలో ఏం కలిగిస్తా నేను, వీలు కాదు. మాట్లాడేవాడికి కృష్ణ ప్రేమ ఉంటే మీరు వెతుకుతో ఏది సరైనదని వెతుకుతా అంటే ఆ రెండు జత అంటే టక్కని. ఏ రకంగా నేల సారవంతంగా ఉంది, బీజం మంచి బీజం, ఫలాలు వస్తాయి, చెట్లు ఫలాలు. అట్లాగే పిల్లలు కనడానికి ఆ స్త్రీకి అర్హత ఉంది, మగవాడికి వీర్యం బలంగానే ఉంది, సంతానం కలుగుతుంది. అలాగే చెప్పేవాడికి కృష్ణుడు అంటే పూర్తి నమ్మకం ఉంది, వినేవాడు ఏది తెలుసుకుంటే నిజంగా నేను సుఖపడతానని ఆ విధంగా వింటూ ఉంటే ఈ భగవద్గీత జ్ఞానం అర్థమైనప్పుడు ఇది నేను చేయాల్సింది అని అప్పటి నుంచి ఆయన ఇంకా వద్దన్న కూడా ఆయన నోటి నుంచి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇంకా వద్దన్న కూడా నోటి నుంచి మంత్రం వస్తూనే ఉంటుంది, హరే కృష్ణ.